వరంగల్ జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరమే పైపింగ్ సమస్య మొదలైనట్లుగా ఇంజనీరింగ్ నిపుణుల బృందం గుర్తించినట్లు తెలిసింది. క్రస్ట్ గేట్లపై సమస్య మొదలైనట్లుగా గుర్తించారు. ఎల్ఎన్టీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీ, ఆడిట్ ని నివేదికలను డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం కోరినట్టు సమాచారం. నిపుణుల నివేదిక తరువాత సిడబ్ల్యూసి అధికారులు చర్యలకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. మరోసారి బ్యారేజ్ తనిఖీ కోసం ఇంజనీరింగ్ నిపుణులు రానున్నట్లు సమాచారం. లక్ష్మీ బ్యారేజ్ ఇటీవల కుంగినట్లు వెల్లడైనప్పటికీ ఈ సమస్య గతేడాది మొదలైనట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరమే పైపింగ్ సమస్య మొదలైనట్లుగా ఇంజనీరింగ్ నిపుణుల బృందం గుర్తించినట్లు తెలిసింది. క్రస్ట్ గేట్ల వైపే సమస్య మొదలైనట్లుగా గుర్తించారు. ఎల్ఎన్టీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీ, ఆడిట్ నివేదికలను డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం కోరినట్టు సమాచారం. నిపుణుల నివేదిక తరువాతనే సిడబ్ల్యూసి అధికారులు చర్యలకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. మరోసారి బ్యారేజ్ తనిఖీ కోసం ఇంజనీరింగ్ నిపుణులు రానున్నట్లు సమాచారం. లక్ష్మీ బ్యారేజ్ ఇటీవల కుంగినట్లు వెల్లడైనప్పటికీ ఈ సమస్య గతేడాది మొదలైనట్లు తెలిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. లక్ష్మీ బ్యారేజ్ ఇటీవల కుంగినట్లు మనకు చూస్తా ఉన్నాం. ఈ సమస్య అయితే గతేడాది మొదలైనట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? సమాదేవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ బృందం ఈ రోజు పరిశీలిస్తుంది. బ్యారేజ్ లో 7వ బ్లాక్ లోని 16, 17, 18, 19, 20, 21 పిల్లర్ ను వంతెన కుంగినటువంటి ఘటన పైన నిపుణుల బృందం పరిశీలిస్తుంది. ఏబి పాండ్యా నేతృత్వంలో ఈ బృందం పరిశీలిస్తా ఉంది. ఇక్కడ బ్యారేజ్ వద్ద మాత్రం 144 సెక్షన్ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. పరిశీలన బృందం వచ్చి వెళ్ళిన తర్వాత పరిశీలించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి అనేటువంటి విషయం తెలుస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఆ క్రస్ట్ గేట్ల వైపే సమస్య మొదలైనట్లుగా గుర్తించారు. గత సంవత్సరమే పైపింగ్ సమస్య, పైపులు వేసేటువంటి సమయంలోనే సమస్య తలెత్తింది. దాంతో పాటు పిల్లర్ వద్ద కూడా సమస్య తలెత్తినా కూడా అధికారులు ఎల్ఎన్టీ సంస్థ కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ సరిగా పట్టించుకోకపోవడం మూలంగానే ఈ సమస్య పునరావృతమై పెద్దదిగా తయారైంది అనేటువంటి ఆరోపణలు కూడా పరిస్థితి. దీనికి సంబంధించి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం తనిఖీ, ఆడిట్ కు సంబంధించినటువంటి నివేదికలు కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరోసారి కూడా వీళ్ళు ఆ నిపుణుల బృందం బ్యారేజ్ ని పరిశీలించేందుకోసం వచ్చి పూర్తి స్థాయి లోపల పరిశీలన చేసి అందులో ఏం జరిగింది అనేటువంటి విషయాలను నిర్ధారించేటువంటి అవకాశం అయితే ఉంది. నిపుణుల బృందం నిర్ధారించిన తర్వాత సిడబ్ల్యూసికి నివేదిక అందించిన అనంతరమే పూర్తి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అనేక రకాలైనటువంటి ప్రాథమిక స్థాయి నుంచే లోపాలు చోటు చేసుకోవడం, నాణ్యత లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తింది అనేటువంటి విషయం అయితే చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.